హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వేదాంశి హెర్బల్ ప్రొడక్ట్స్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఈ ఛానల్ ద్వారా వేదాంశి హెర్బల్ ప్రొడక్ట్స్ అయిన వివిధ రకాల హెర్బల్ షాంపూలు, హెర్బల్ సోప్స్ సేల్ చేయడానికి నన్ను ఇన్స్పైర్ చేసిన రీజన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పొల్యూషన్తో నిండిపోయిన వాతావరణంలో మన శరీరంలో మొదటగా ఎఫెక్ట్ అయ్యేవి మన హెయిర్ అండ్ స్కిన్. వీటి మీద ఎలాంటి వారైనా శ్రద్ధ చూపిస్తారు. చర్మం నిగారింపుగా ఉండాలని, జుట్టు కూడా సాఫ్ట్ అండ్ షైనీగా ఉండాలని, జుట్టు రాలకుండా ఉండాలని అందరూ అనుకుంటాం. అందుకే హెయిర్ అండ్ స్కిన్ కేర్ కోసం ఎంతైనా ఖర్చు పెడతాం. ఇలా ఖర్చు చేస్తున్నప్పుడు పర్సనల్గా మేము చేసిన ప్రాబ్లం ఏంటంటే, మార్కెట్లో బ్రాండ్ పరంగానో లేక వేరే వాళ్ళు రిఫర్ చేశారని కొన్ని రకాల షాంపూ అండ్ సోప్స్ కొన్నాం. ఈ పొల్యూషన్కి ఆ షాంపూల్లో ఉన్న కెమికల్స్కి మా ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేవి కావు. ఇక ఇవన్నీ నమ్మలేక మేము నేచురల్ ప్రొడక్ట్స్ అయిన కుంకుడు, షీగాయ, ఉసిరి, మందార, ఇంకొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ వంటివి ఉడికించి రసం తీసి తలస్నానం చేసేవాళ్ళం. తలలో చుండ్రు తగ్గేది, హెయిర్ ఫాల్ తగ్గేది, చుండ్రు వలన వచ్చే ఇచ్చింగ్ తగ్గేది. ఇలా చాలా కాలం వాడాం. కానీ కుంకుడు వంటివి ఉడికించి పిసికి రసం తీయడం వంటివి చాలా శ్రమగా అనిపించేది. అలా తలస్నానం చేయడం అంటే ఒక యుద్ధంలో అయిపోయేది. మా వారు పిల్లలకి స్మాల్ హెయిర్ అండ్ సాఫ్ట్ హెయిర్ అవడం వల్ల కాస్త ఈజీ, కానీ నాది ఫుల్లీ కర్లీ హెయిర్. అందువల్ల నేను ఇంకా శ్రమ పడాల్సి వచ్చేది. వీటన్నిటిని స్కిప్ చేయడానికి వచ్చిన ఆలోచనల ద్వారా షాంపూ చేయాలని ఐడియా వచ్చింది. వెంటనే డీటెయిల్స్ తెలుసుకొని నేర్చుకొని హెర్బల్ సోప్స్ అండ్ షాంపూస్ని తయారు చేశాను. మేము పాటించే హెడ్ బాత్ పద్ధతుల వల్ల మాకు షాంపూ రిజల్ట్ బాగుంది. మా కోసం చేసుకున్న షాంపూని ఫ్యామిలీ వాళ్ళు కూడా, అంటే మా ఆడపడుచులు, చిన్న అత్తలు ఉంటారు కదా, వాళ్ళు కూడా యూస్ చేస్తారు. ఆ షాంపూ వాష్ తర్వాత ఆ సాఫ్ట్ అండ్ సిల్క్ నేచర్ గురించి నా దగ్గర చెప్తుండేవారు. ఇలా మొదట తెలిసిన వాళ్ళకి శాంపుల్స్ లాగా కొంతమందికి ఇచ్చి రిజల్ట్స్ కోసం అడిగేదాన్ని. చాలా వరకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలా ఎందుకన్నానంటే, అందరి శరీరతత్వాలు ఒకలా ఉండవు కదా. అలా కొంతమంది హెయిర్ రఫ్నెస్ లాంటి చిన్న ప్రాబ్లమ్స్ చెప్పేవారు. కానీ ఓవరాల్గా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ షాంపూతో ప్రాబ్లం అని చెప్పిన వారికి దీన్ని వాడే పద్ధతి, షాంపూ వాష్ అయ్యాక వాడాల్సిన హోమ్ రెమెడీస్ చెప్పి ఇంకోసారి మరో శాంపిల్ బాటిల్ ఇచ్చి వాడమన్నాం. ఈసారి వాళ్ళ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో నేను చాలా హ్యాపీ. ఎందుకంటే ఎంతో డబ్బు ఖర్చు పెట్టి కేర్ తీసుకున్నా కొన్ని ప్రొడక్ట్స్ రిజల్ట్స్ రాలేదు. అటు మనీ వేస్ట్ అయ్యి మన హెయిర్ అండ్ స్కిన్ డ్యామేజ్ అయితే వేస్టే కదా. సో మాకు ఇందులోంచి వచ్చిన ఆలోచనలతో ఈ వేదాంశి హెర్బల్ ప్రొడక్ట్స్ గురించి మా ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ చెప్తున్న రివ్యూస్ని బట్టి హెర్బల్ షాంపూ అండ్ సోప్స్ సేల్స్ని స్టార్ట్ చేసి ఈ ఛానల్ ద్వారా ప్రమోట్ చేయాలని ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. ఖర్చు పెట్టిన మనీకి న్యాయం జరిగేలా ఈ ప్రొడక్ట్స్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వాడి తయారు చేసాం. చాలా నెలలు మా రిలేటివ్స్ అండ్ ఫ్యామిలీ రివ్యూస్ని జాగ్రత్తగా అనలైజ్ చేసి అనేక రకాల చిన్న చేంజెస్తో ఒక స్టాండర్డ్స్ని సెట్ చేసి మా షాంపూని తయారు చేసాం. వాడే వాళ్ళకి మంచి ప్రొడక్ట్స్ని అందించాలి, దాని ద్వారా మేము కొంత ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలని ఒక చిన్న స్టార్టప్గా ఈ వేదాంశి హెర్బల్ ప్రోడక్ట్ని స్టార్ట్ చేస్తాం. సో మీ అందరికీ మా రిక్వెస్ట్, ఎన్నో షాంపూలు, సోప్స్ వాడి ఉంటారు కదా, మా ప్రొడక్ట్స్ని కూడా ఒకసారి ట్రై చేసి బాగుంటేనే మీ ఫ్యామిలీ వాళ్ళకి, రిలేటివ్స్కి రిఫర్ చేయండి. బాగుంది అనుకుంటే మా ప్రొడక్ట్స్కి సంబంధించిన వీడియోస్కి కామెంట్స్ పెట్టి మీ అభిప్రాయం చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక షాంపూ అండ్ సోప్ ఆర్డర్ ఇవ్వండి. వాడి చూసి మీ జెన్యూన్ రివ్యూని కామెంట్ ద్వారా తెలియచేయండి. మా ప్రయత్నానికి మీ సహకారం కూడా ఉండాలని ఆశిస్తున్నాం. మీ అందరికీ థ్యాంక్స్. మీట్ యు అగైన్ విత్ నెక్స్ట్ వీడియో.